పూజలకి కానీ మనం ఇంట్లో ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు బయట అలాగే పెట్టేసామనుకోండి, బూజు కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కొద్దిగా పారాషూట్ కొబ్బరి నూనెను ఈ కొబ్బరి చిప్పల లోపట కానీ బయట అప్లై చేసామనుకోండి, త్వరగా బూజు పట్టకుండా కలర్ అనేది మారకుండా ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి ఫ్రెష్గా ఉంటుంది. కొత్త సంవత్సరం వచ్చేసింది కదండి. మనము ఇలాంటి పాత క్యాలెండర్ని పడేస్తాం, కానీ వీటిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలంటే, నేను ఇలా ముందుగానే సీజర్తో కట్ చేసుకున్న దాంట్లో పేపర్స్ ఉంటాయండి, వాటిని పూర్తిగా కట్ చేయకుండా ఇలా బయట వరకు మాత్రమే కట్ చేయండి. ఇప్పుడు ఈ స్టీల్ దాన్ని నేను ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్నాక ఈ రెండిట్లో మనకు నచ్చిన విధంగా మలుచుకోవచ్చండి. దీనివల్ల మనము హోల్స్ చేయకుండానే మేకుగా తయారు చేసుకోవచ్చు. మనకి నచ్చినవి వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. వాష్రూమ్ టైల్స్ పైన హోల్స్ అనేవి అంత ఈజీగా చేయలేం కదండి. ఇలా మనము క్యాలెండర్ని కట్ చేసిన మేకుకు మనము ఇలా షాంపూ ప్యాకెట్లని కానీ ఏదైనా బాటిల్స్కి హోల్స్ ఉన్నాయనుకోండి, ఇలా పెట్టేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది.